హాయ్ గైస్, ఈ వీడియోలో ఏం చేస్తున్నావు అనే మెసేజ్కి క్రియేటివ్గా, ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్నీగా రిప్లై ఇవ్వడానికి బెస్ట్ టాప్ 10 రిప్లైస్ని మీకు షేర్ చేస్తున్నా. వీటి వల్ల మీ చాటింగ్ బోరింగ్గా లేకుండా ఇంకా మాట్లాడేలా చేసుకోవచ్చు. గైస్, జనరల్లీ ఏం చేస్తున్నావు అనే మెసేజ్కి ఎక్కువ మంది ఇచ్చే రిప్లైస్ ఏం లేదు, ఖాళీ టీవీ చూస్తున్నా, ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నా, ఇలా వీటిని తప్ప ఇంట్రెస్టింగ్ ఏం రిప్లైస్ ఇవ్వరు. అండ్ మీరు వాళ్ళతో ఇంట్రెస్టింగ్గా మాట్లాడలేకపోవడానికి పెద్ద మిస్టేక్ ఇదే. తను ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఏం లేదనంటే మీ కాన్వర్సేషన్కి అక్కడే బ్రేక్ పడిపోతుంది. ఇంక ఇంట్రెస్టింగ్ మాట్లాడడం ఇంకేం ఉండదు. సో ఇదే ప్లేస్లో మీరు ఇచ్చే రిప్లైస్ డిఫరెంట్గా, యూనిక్గా ఉంటే గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రిప్లైస్ ఏంటి చూసేద్దామా? నెంబర్ 1, ఏం చేస్తున్నావు అని తను అడిగినప్పుడు నేనా షిప్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా, జస్ట్ పర్మిషన్ కోసం వెయిటింగ్. సో అప్పుడు తను ఏంటి షిప్పా, ఏం షిప్, ఎవరి పర్మిషన్ కోసం? రిలేషన్షిప్ అండ్ నీ పర్మిషన్ కోసం. గైస్, ఇది ఎవరికైనా యూజ్ చేయడం ఖతర్నాక్ డైలాగ్. బట్ ఒకవేళ అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ, సీరియస్ టైప్ అయితే ఈ డైలాగ్ని అవాయిడ్ చేసేయండి. అండ్ నెంబర్ 2, ఓయ్ ఏం చేస్తున్నావు? ఏంలే, నీ పిక్ నేను ఒక దగ్గర అప్లోడ్ చేసా, చాలా వైరల్ అయిపోయింది తెలుసా. అప్పుడు తను ఏంటి, ఎక్కడ అప్లోడ్ చేసావు? నా హార్ట్లో. లైక్లు, షేర్లతో పాటు క్యూట్ కమెంట్స్ కూడా వస్తున్నాయి తెలుసా. గైస్, ఈ డైలాగ్ కూడా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. అమ్మాయిలకనే కాదు, ఈ వీడియోలో అన్ని రిప్లైస్ అమ్మాయిలు అబ్బాయిలకు కూడా యూజ్ చేయొచ్చు, తప్పే లేదు. అండ్ నెంబర్ 3, ఏం చేస్తున్నారా? ఏం లేదు, కానీ నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, నాకు కూడా. ఓ అవునా, చాక్లెట్ కాదు నువ్వు. గైస్, చాక్లెట్ అంటే ప్రతి అమ్మాయికి ఇష్టం ఉంటుంది. సో ఈ డైలాగ్ని ఎవరికైనా యూజ్ చేయొచ్చు చాట్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి. నెక్స్ట్ నెంబర్ 4, ఓయ్ ఏం చేస్తున్నావు? మన పిల్లలకి ఫాదర్ ఎప్పుడవుతానా అని ఆలోచిస్తున్నా. ఏంటి? అదే కెరియర్లో ఎలా గ్రో అవ్వాలా అని ఆలోచిస్తున్నా. అప్పుడు మన పిల్లలకి ఈజీగా ఫాదర్ అయిపోవచ్చు కదా. గైస్, ఈ రిప్లైని మీ గర్ల్ ఫ్రెండ్కి యూజ్ చేయొచ్చు. అలా ఈ ఒక్క రిప్లైతో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంకా డీప్గా వెళ్ళి చాలాసేపు చాట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, అరే ఏం చేస్తున్నావు? బయటికి వెళ్దాం అనుకున్నా, ఇంతలోనే పడిపోయా. ఏంటి పడిపోయావా? ఎక్కడా? బయటికి వెళ్దాం అనుకున్నా, ఇంతలో నీ ఊహల్లో పడిపోయా. మీరు ఫ్లర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి దీన్ని సిగ్గు పడకుండా యూజ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఎండింగ్లో ఇంకా మంచి రిప్లైస్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఆల్రెడీ ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 6, ఓయ్ ఏం చేస్తున్నావు? కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుందామా అని సెర్చ్ చేస్తున్నా. ఎందుకో, ఏమైంది? నేను కలిసినప్పటి నుంచి నా హార్ట్లో ఏదో హల్చల్ జరుగుతుంది, ఒకసారి చూపించుకుందామని. ఇక్కడ నువ్వు పరిచయం అయినప్పటి నుంచి అని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రిప్లై తర్వాత మీరు పరిచయం అయినప్పుడు మీ థాట్స్ ఏంటి, ఎలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి, చూడగానే ఏమనిపించింది, ఇలా చాలా టాపిక్స్ని బయటికి లాగొచ్చు. అది మీ టాలెంట్. ఇంకా నెంబర్ 7, ఓయ్ ఏం చేస్తున్నావు అబ్బాయి? దేవుడికి పూజ చేస్తున్నా, ఎవరైనా నీలాంటి అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్గా పంపించమని. గైస్, ఇది మరీ అంత ఫన్నీగా లేకపోయినా ఈ మెసేజ్తో తను మీకు అడుగుతుంది, ఎందుకు నాలాంటి అమ్మాయి, ఏం నచ్చింది నాలో. ఇలా ఈ టాపిక్ మీద మీరు చాలాసేపు చాట్ చేయొచ్చు. ఈ వీడియోలో ఏ రిప్లై ఇచ్చినా నెక్స్ట్ ఏ క్వశ్చన్తో కంటిన్యూ చేయాలని మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. గైస్, ఇవన్నీ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, జస్ట్ అక్కడే ఎండ్ అయిపోవడానికి. ఓకే, చాలాసేపు మాట్లాడొచ్చు, దానికి రిలేటెడ్ టాపిక్స్ని బయటికి లాగుతూ ఇంకా డీప్కి వెళ్ళొచ్చు. నెంబర్ 8, ఏం చేస్తున్నారా? ఏం లేదు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, నువ్వు క్యూటా లేక రష్మికనా అని. నెక్స్ట్ నెంబర్ 9, ఓయ్ ఏం చేస్తున్నావు? కోహినూర్ని లేపేద్దామని వెళ్ళా, కానీ వాళ్ళు మా దగ్గర లేదని చెప్పారు. నేను అడిగా ఎక్కడుందని, కానీ వాళ్ళు ఎలా అన్నారు, రోజే తనతో మాట్లాడుతున్నావుగా, నీకే తెలియాలి అని. గైస్, ఈ రిప్లై టెక్స్ట్లోనే కాదు, కాల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎలా? కోహినూర్ లేపేద్దామని వెళ్ళా, కానీ వాళ్ళు మా దగ్గర లేదని చెప్పారు. నేను అడిగా ఎక్కడుంది అని, కానీ వాళ్ళు ఇలా అన్నారు, రోజు తనతో మాట్లాడుతున్నావుగా, నీకే తెలియాలి అని. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హే ఏం చేస్తున్నావు? కొంచెం బిజీ ఉన్నా, కాసేపు అయ్యాక మెసేజ్ చేస్తా. గైస్, ఇది బెస్ట్ రిప్లై, అన్నిటికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెసేజ్. ఎందుకంటే అమ్మాయిలకి ఎవరు నచ్చుతారు తెలుసా? బిజీ గైస్. మీకు తెలుసా, గర్ల్స్ ఎప్పుడు స్వీట్ బాయ్స్ని అంతగా పట్టించుకోరు. ఎవరైతే బాయ్స్ ఫోకస్డ్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు. ఫన్నీ బాయ్స్ అమ్మాయిలకి నచ్చుతారు, బట్ సీరియస్ అబ్బాయిలు ఇంకా ఎక్కువ నచ్చుతారు. ఫన్నీ గాయస్తో మాట్లాడతారు, నవ్వుతారు, తిరుగుతారు, కానీ లాస్ట్కి వెళ్ళి ఆ సీరియస్ గాయస్కి వాళ్ళ హార్ట్ని ఇచ్చి పడేస్తారు. ఎవరైతే ప్లే బాయ్స్ ఉంటారో వాళ్ళు ఫుల్ యాటిట్యూడ్తో ఉంటారో, ఐ డోంట్ కేర్ అంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా సీక్రెట్స్ నేను మన ఛానల్లో మీకు షేర్ చేస్తుంటా. వాటిని మీరు చూడాలనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ మని కొట్టండి. ఈ వీడియోలో మీకు నచ్చిన బెస్ట్ రిప్లై ఏంటో కింద కమెంట్స్లో షేర్ చేసేయండి. అండ్ మీరు యూజ్ చేసేది కూడా కమెంట్స్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో జస్ట్ ఒక్కరికి మన ఛానల్ గురించి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.